జూన్ 13 శనివారం త్రయోదశి. త్రయోదశితో కూడి శనివారం వచ్చినప్పుడు మనం శని త్రయోదశిగా చేసుకోవటం అనేది అందరికీ తెలిసిందే. అయితే ఈసారి శని త్రయోదశి నాడు ఎవరు ఏ తరహా పరిహారాలు పాటించడం వల్ల వారికి ఉన్నంతలో మేలు జరుగుతుంది, అలాగే ప్రస్తుతం శని చేత ఎవరు పీడించబడుతున్నారు, ఎవరికి ఆనందం లభిస్తుంది, మరి ఎవరు ఏ తరహాలో శనిని ప్రసన్నం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం ప్రస్తుతం ఏదైనప్పటికీ కూడా శనివారం ఎవరు ఏ రాశి వారు ఏ రకమైన పూజలు చేస్తే మంచిది అనుకునేది కనుక చూసుకున్నట్టయితే అసలు మొదట ప్రాథమికంగా ప్రస్తుతం కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్న విషయం చాలామందికి తెలుసు. ఇక సింహరాశి వారికి అష్టమ శని, ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అయితే ఈ 5 రాశులతో పాటు మరి ఇంకా ఎవరెవరికి శని చేత ఎంతో కొంత మానసిక ఒత్తిడి, చేసే పనుల్లో అదృష్టం తగ్గటం, ఇంట్లో మానసికంగా సుఖశాంతులు లేకపోవటం, ఈ రాశుల వారికి కూడా ఎంతో కొంత శని చేత ఇబ్బందులు ఉన్నాయి. ఆ రాశులు ఏమిటయా అంటే కర్కాటక రాశి వారికి కూడా ప్రస్తుతం అదృష్ట స్థానంలో శని సంచరిస్తూ ఉండటం వల్ల తరచూ తండ్రి లేదా అటువైపు ఉండే బంధువులతో ఏవో రకమైన వాదనలు, అంతేకాకుండా అదృష్టం పట్టవలసిన సమయంలో అది ఎంతో కొంత వాయిదా పడుతూ ఉండటం, మనకి దక్కుతాయి అనుకున్నవి దక్కకుండా నోటిదాకా వచ్చి ఏడిపిస్తూ ఉండటం, ఈ తరహా ఫలితాలు కర్కాటక రాశి వారికి అనుభవంలో ఉన్న సత్యాలు. ఇక వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శని సంచరిస్తూ ఉండటం వల్ల సంతానపరంగా ఏదో రకమైన దిగులు, ఇంట్లో మానసిక ప్రశాంతత లోపించటం, మరి బుద్ధి స్థానంలో శని సంచారం వల్ల ఆలోచన విధానంలో తరచూ ఏవో రకమైన ఇబ్బందులు, మొండితనం, ఒక్కోసారి తొందరపాటు చర్యల వల్ల ఆకస్మిక నష్టాలు, ఇట్లాంటివన్నీ కూడా వృశ్చిక రాశి వారు ఎదుర్కొంటున్నారు. కనుక ఎక్కువ శాతం మందికి అయితే కనుక ఏదో రకంగా శని వల్ల ఇబ్బందులు ఉన్నాయి అనేది అందరికీ విదితమే. అయితే మరి ఈ శని త్రయోదశి నాడు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ రకంగా శని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేది కనుక చూసినట్టయితే ఈ శనివారం నాడు మనం సాధ్యమంత వరకు కూడా ఎవరికైనా సరే, అంటే నేను 3-4 రకాలైన దోష పరిహారాలని తెలియజేస్తాను. ఎవరికి ఏవి సౌకర్యంగా ఉంటాయో, చెయ్యడానికి సులభతరంగా ఉంటాయో ఆయా పరిహారాలని పాటించి ఎంతో కొంత శనికి ప్రీతి పాత్రలు కావచ్చు. అది ఏంటయ్యా అంటే కనుక, ఒకటి మీకు తెలిసిన ఏదైనా సరే వృద్ధాశ్రమాలు ఉంటే కనుక అక్కడ వృద్ధులకి ఈరోజు మీ చేతనైన ఏదైనా సరే దానం చేసినట్టయితే, అంటే పండ్లు కావచ్చు, లేదా దుస్తులు కావచ్చు, దుప్పటీలు కావచ్చు, ఇలా ఏవైనా సరే వృద్ధాశ్రమంలో మరి వృద్ధులకి సంతృప్తి చేసినట్టయితే కనుక ఖచ్చితంగా శని కూడా సంతృప్తి చెందటం అనేది ఉంటుంది. అందుకని సాధారణంగా శని దశ నడిచేప్పుడు ఇలా ఏలినాటి శని కానీ ఇతరత్ర ఏవైనా సరే శనులు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక సాధ్యమైనంత వరకు కూడా వృద్ధుల్ని ఎగతాళి చేయటం, వేళాకోళం చేయటం, వారిని ఏదో రకంగా ఏడిపిస్తూ ఉండటం, ఇవన్నీ కూడా శని యొక్క ఉగ్రానికి మరింత హేతు అవుతాయి. కనుక సాధారణంగా శనిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కనుక ఎంతో కొంత వృద్ధుల్ని ఆదరించడం వల్ల కూడా అదే సులభమైన పరిహారంగా మారుతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇక రెండో పరిహారం ఏంటయ్యా అంటే కనుక ఈరోజు 8 నువ్వులుండలు, నల్ల నువ్వులైనా పర్వాలేదు, తెల్ల నువ్వులైనా పర్వాలేదు, నల్ల నువ్వులైతే కనుక మరింత శ్రేష్టం. అలా 8 నల్ల లేదా తెల్ల నువ్వుండలను
అంటే నువ్వుండలు అంటే కనుక బెల్లము తర్వాత నువ్వుల్ని చెతక్కొట్టి చిన్న ఉండలాగా చేస్తే మనం వాటిని కొంతమంది చిమ్మిలి ఉండలని కూడా అంటూ ఉంటారు. ఆ రకంగా ఒక 8 ఉండల్ని తయారు చేసుకుని ఈ 8 ఉండలు ఏదైనా సరే ఆంజనేయ స్వామి గుడిలో కానీ లేదా నవగ్రహాలున్న దేవాలయాల్లో కానీ అక్కడ ఉండే చెట్ల దగ్గర కనుక ఈ 8 ఉండల్ని పెట్టినట్టయినా కూడా ఖచ్చితంగా శని యొక్క సంతృప్తికి మనం లోను కావచ్చు. ఇక మరొక పరిహారం ఏంటంటే కనుక ఈరోజు ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి గుడిలో 8 ఒత్తులు వేసి, అది కూడా నల్ల ఒత్తులు అయితే కనుక మరింత మంచిది. అంటే ఒకవేళ నల్ల ఒత్తులు లేకపోతే ఏం చేయాలనేది కూడా కొంతమందికి సందేహం రావచ్చు. ఒకటి, నల్ల వస్త్రాన్ని చింపి మనం ఒత్తిలా తయారు చేసుకోవటం అనేది ఒక పద్ధతి అయితే, మన దగ్గర ఉన్న తెల్ల ఒత్తులకే కాటుక రంగు పూసినట్టయితే కనుక ఖచ్చితంగా అది నల్ల ఒత్తుగా మారుతుంది. ఆ రకంగా కూడా నల్ల ఒత్తిగా మనం చేసుకోవచ్చు. ఈ రకంగా 8 ఒత్తుల్ని మనం ఏదైనా సరే ఆంజనేయ స్వామి గుడిలో, ఒకవేళ మనకి దగ్గరలో ఎక్కడా లేకపోతే మన ఇంట్లోనే ఆంజనేయ స్వామి ఫోటో దగ్గర 8 ఒత్తులు వేసి ఇలా నల్ల ఒత్తులతో దీపం పెట్టినట్టయితే కూడా ఖచ్చితంగా మంచి జరగడానికి ఉంటుంది. ఈ రకంగా పరిహారాలతో పాటు ఈరోజు మనం ఏదైనా సరే శని యొక్క గాయత్రి మంత్రం ఏదైతే ఉంటుందో అది 19 సార్లు పడమరలో కూర్చొని చదివినా కూడా అది కూడా ఒక పరిహారంగా మనకి మేలు చేయటం అనేది జరుగుతుంది. ఆ శని గాయత్రి ఏమిటాయా అంటే కనుక ఓం కాకధ్వజాయ విద్మహి ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఇలా ఆ యొక్క గాయత్రి మంత్రాన్ని 19 సార్లు పడమరలో కూర్చొని కూడా చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా శనికి ప్రీతిపాత్రమైనవే కనుక ఇందులో ఏ పరిహారం పాటించినప్పటికీ కూడా ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. మరొక రెమెడీ ఏంటి అంటే కనుక ఎక్కడైనా సరే రావి చెట్టు కనుక ఉంటే ఆ రావి చెట్టు చుట్టూ మనం 8 ప్రదక్షిణాలు లేదా 19 ప్రదక్షిణాలు చేసినా కూడా అది కూడా శని త్రయోదశికి తగిన పరిహారంగానే చెప్పవచ్చు. ఇలా ఇన్ని రకాలైన పరిహారాలు ఉన్నాయి. ఈ పరిహారాల్లో ఎవరికి ఏది సులభం అనిపిస్తే కనుక ఆ పరిహారాన్ని పాటించుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి, మేషరాశి, కుంభరాశి, అలాగే మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా చేయవలసిన అవసరం కూడా మరింత ఎక్కువగా కూడా ఉంది. అంతేకాకుండా ఈ రాశిలో కాకుండా ఎవరు ఏ రాశి వారైనా కూడా చేసుకుంటే ఎంతో కొంత శని తాకిడి వల్ల వచ్చే అనారోగ్యాలు కానీ లేదా ఇతర అవమానాలు కానీ అకాల మృత్యువులు కానీ ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం రక్షించబడతామని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం కూడా లేదు. కనుక ఈ రకమైన పరిహారాలు పాటించి ఎంతో కొంత ఊరట పొందవచ్చు.